హలో ఆల్, వెల్కమ్ టు డే 20 ఫిట్నెస్ సెషన్. మీతో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మరి డే 20లో ఏ వర్కౌట్స్ మనకు పరిచయం చేయబోతున్నారో చూసేద్దాం. సో ఈరోజు మనం 5 ఎక్సర్సైజ్ ఏంటో ఒకసారి చూసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్ విత్ సైడ్ బెండ్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి పుష్ వాల్. నెక్స్ట్ వచ్చేసి జాగ్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ని సైడ్ వీల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్స్. సో ఈ వర్కౌట్స్ డీటెయిల్ ఎలా చేయాలో మన వర్కౌట్ సెషన్లో ముందుకు వెళ్తూ చూద్దామండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 20. చూస్తూగానే మనం థర్డ్ వీక్లో లాస్ట్ డేకి వచ్చేసామండి. సో ఈరోజు మనం చేసే వర్కౌట్స్ అన్ని చాలా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అండి. అంటే ఆల్మోస్ట్ అన్ని బాడీ పార్ట్స్ కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ విత్ కార్డియో. ఓకేనా అండి? సో ఈరోజు మనం వార్మప్ చేసే ముందు కొంచెం లెగ్స్ని ఎక్కువ వార్మప్ చేసుకుందాం అండి. అడిషనల్గా చిన్న లెగ్ రైజ్ అవి యాడ్ చేసుకుందాం. అండ్ రేపు మనం ఈరోజు మనం కొంచెం హై ఇంటెన్సిటీ చేస్తున్నాం, ఎందుకంటే రేపు ఎట్లయినా రెస్ట్ డే కాబట్టి ఈరోజు కొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేద్దామండి. సో టిల్ ఎండ్ వరకు మాతోనే ఉండండి వాచర్స్. అండ్ మీకు నిన్న మొన్న కొంచెం డే బై డే మనం ఇంటెన్సిటీ వర్కౌట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం. సో మీకు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అది చాలా కామన్ అండి, చాలా క్యాజువల్. మీరు దేనికి కూడా భయపడకండి, అది చాలా నార్మల్. ఓకేనా అండి? సో ఈరోజు మనం వార్మప్ మొదలు పెడదామండి. హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, హెడ్ సైడ్ వే, హెడ్ రొటేషన్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, ప్రతిదీ 5 సార్లు చేద్దాం. సో స్టార్ట్ విత్ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5. సైడ్ వే 1 2. వార్మప్ అనేది మ్యాండేటరీ అండి, రోజు చేయాలి. వార్మప్ చేయకుండా అస్సలు వర్కౌట్లోకి వెళ్ళొద్దు. హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇలా చేయడం వల్ల మీ ప్రతి జాయింట్ అనేది రిలీఫ్ అవుతుందండి. దానివల్ల మన వర్కౌట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అనేది వచ్చేసి షోల్డర్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 1 2 3 4 5. షోల్డర్ అనేది కంప్లీట్ రొటేట్ చేయాలండి. ఇలా నాది రొటేట్ కావచ్చు, కనిపించకపోవచ్చు మీకు, బట్ మీరు మాత్రం కంప్లీట్గా రొటేట్ చేస్తుండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిస్ట్ రొటేషన్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. వార్మప్ చేసేటప్పుడు మీకు ఈ ఫెటాల్ వార్మప్ సరిపోలే అనిపిస్తే రెపిటేషన్స్ 5 to 10 వరకు ఇంక్రీజ్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి టో టచ్. మ్యాక్సిమం బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రోజులాగా జస్ట్ బెండ్ అయిన అప్ కాదండి, ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండండి. మ్యాక్సిమం ట్రై చేయండి టచ్ చేయడానికి. రైట్. డౌన్ అండ్ అప్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. లోవర్ బ్యాక్ మీద చేయబెట్టుకుని మ్యాక్సిమం డౌన్ అండ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ కంటిన్యూ చేయొద్దండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే. 2 లెగ్స్ క్లోజ్ పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 కంప్లీట్ చేసినాకనే మళ్ళీ ఇంకో స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5. గుడ్. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి లెగ్ రైజ్. రైట్. ఫార్వర్డ్ లెగ్ రైజెస్ 10 చేసుకుందాం. 1 2
3, 4, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. ఇలా చేయడం వల్ల మన ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ అనేది రిలీఫ్ అవుతుందండి. సో నెక్స్ట్ వర్కౌట్కి మనకి చాలా ఈజీగా ఉంటుంది. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్. ఇలా మీకు బ్యాలెన్స్ కాకపోతే ఇలా కింద థై హోల్డ్ చేసుకోండి ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవడానికి. టో డౌన్ రొటేషన్. 1, 2, 3, 4, 5 యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5 చేంజ్ ద లెగ్. 1, 2, 3, 4, 5 యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5. సో చూసారండి మన వార్మ్. సో వర్కౌట్లోకి వెళ్దాం. సో ఈరోజు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్వాట్స్ విత్ సైడ్ బెండ్స్. సో స్క్వాట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి, రైట్. హ్యాండ్స్ ఇలా ముందు పెట్టుకోండి బ్యాలెన్సింగ్ కోసం. హిప్ని స్లైడ్గా బ్యాక్ పుష్ చేసుకోండి అండ్ థైస్ని స్లోగా డౌన్, రైట్. 90 degrees వచ్చినా చెక్ చేసుకోండి అండ్ అప్, రైట్. ఇది స్క్వాట్స్. బట్ దీంతో పాటు ఇలా సైడ్ బెండ్స్. ఓకే, సో ఒకసారి చూడండి. స్క్వాట్ అండ్ సైడ్ బెండ్, స్క్వాట్ అండ్ సైడ్ బెండ్, సింగిల్ స్క్వాట్ సింగిల్ బెండ్. ఓకే, స్క్వాట్ అండ్ సైడ్ బెండ్. ఒకసారి సైడ్ వేలో చూద్దాం. స్క్వాట్ అండ్ సైడ్ బెండ్, స్క్వాట్ అండ్ సైడ్ బెండ్, రైట్. స్క్వాట్స్ ఎవరు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అండ్ ఎలా చేయొచ్చు, ఇలా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది కింద. సో ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు మన వర్కౌట్ ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్ విత్ సైడ్ బెంచ్. ఫ్యూ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. స్క్వాట్ సైడ్ బెండ్, స్క్వాట్ సైడ్ బెండ్, స్క్వాట్ side bend, squat, side bend, squat, side bend. Keep on doing for 40 seconds. Side bend చేసేటప్పుడు అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ రెండు కూడా బెండ్ అవ్వాలి. ఓకే, few more seconds. Last 10 seconds. Good. Keep on doing. Last 5 seconds. 3, 2, 1 రిలాక్స్. 20 seconds బ్రేక్ అండి ఇప్పుడు. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి పుష్ వాల్. హ్యాండ్స్ ఇలా చెస్ట్ పక్కకు పెట్టండి. పుష్ అండ్ మన సేమ్ పొజిషన్. బట్ పుష్ చేసేటప్పుడు హై ఇంటెన్సిటీ అంటే బాగా ప్రెషర్తో పుష్ చేయండి. చెస్ట్ అనేది బాగా టైట్ అవ్వాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. పుష్ పుష్. ప్రెషర్ అప్లై చేసినప్పుడు బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఫుల్ చెస్ట్ అనేది స్క్వీజ్ అవ్వాలి, రైట్. కీప్ ఆన్ డూయింగ్. 40 seconds వరకు చేస్తూనే ఉండండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 20 seconds. కీప్ ఆన్ డూయింగ్. 50 more seconds. Last 10 seconds. Last 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్, రైట్. జాగ్ ఇలా సింగిల్ స్పాట్లో చేయడానికి ట్రై చేయండి. 40 seconds వరకు మ్యాక్సిమం ఇంటెన్సిటీ చేయండి. 3, 2, 1 స్టార్ట్. జాగ్. కీప్ ఆన్ డూయింగ్. సింగిల్ ప్లేస్లోనే 40 seconds వరకు చేస్తూనే ఉండండి. లాస్ట్ 20 seconds. సో ఈరోజు మన హై కార్డియో వర్కౌట్ ఈ జాగ్ అండి. ఫస్ట్ వచ్చేసి 10 more seconds. ఇంకా కావాలంటే ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు అండి. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. బాగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుండండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్ అండి.
డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్యలో జస్ట్ మినిమం గ్యాప్ తీసుకోండి. బాడీ ఇలా ముందుకు బెండ్ చేయండి. నీస్ని స్లైట్గా బెండ్ ఉంచండి. అప్పర్ బాడీ స్ట్రైట్ ఉందా లేదా చూసుకొని డౌన్ అండ్ అప్ ఇలా. లెట్ us స్టార్ట్. 1 2 3 4. అప్పర్ బ్యాక్ అనేది ఎప్పుడు స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. పైకి లిఫ్ట్ చేసేటప్పుడు చెస్ట్ అప్ వచ్చేలా చూసుకోండి. బాడీ అనేది ఎప్పుడు కూడా బెండ్ అండ్ టిల్ట్ ఉండొద్దు. రైట్. నీ అనేది కూడా ఎప్పుడు కింద స్ట్రైట్ ఉండొద్దు. కిందికి వెళ్ళేటప్పుడు నీ బెండ్ అవ్వాలి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. Last 10 more seconds. Last 5 seconds. 3 2 1. Relax. Good. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి 2 బ్యాక్ జంప్స్ అండ్ 1 ఫార్వర్డ్ జంప్. బ్యాక్ జంప్ చేసేటప్పుడు ఈసారి స్క్వాట్ పొజిషన్ తీసుకోండి. చిన్న 2 బ్యాక్ జంప్స్ అండ్ 1 ఫుల్ జంప్. రైట్. 3 2 1 స్టార్ట్. 1 2 3 1 2 3. బ్యాక్ జంప్ చేసేటప్పుడు చాలా చిన్న జంప్ చేయండి అండ్ ఫార్వర్డ్ జంప్ చేసేటప్పుడు లాంగ్ జంప్ తీసుకోండి. రైట్. Keep on doing for 40 seconds. Good. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. 10 more seconds. Last 5 seconds. 3 2 1. Relax. సో చూసాయండి మన సెట్ 1 అనేది కంప్లీట్ అయింది. సో సెట్ 2లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు బ్రేక్ సరిపోతే 2 minutes తీసుకుందాం. ఓకే. బ్రేక్లో మాత్రం కంపల్సరీ రెస్ట్ తీసుకోండి. వేరే ఏ పని చేయకండి. వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి. లాస్ట్ వరకు మాత్రం ఉంది. ఫస్ట్ డేకి ఇప్పటికి చాలా బెటర్ అయినట్టున్నారు. వాటర్ కూడా తాగుతలేదు. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. సెట్ 2లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ విత్ సైడ్ బెండ్స్. రైట్. 10 more seconds. అందరు పొజిషన్లోకి వచ్చేసింది. 5 more seconds. 3 2 స్టార్ట్. స్క్వాట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ తీసుకోండి. రైట్. సైడ్ బెండ్. రైట్. స్క్వాట్ ఓన్లీ సింగిల్ సైడ్ బెండ్. ఓన్లీ వన్ సైడ్. రైట్. స్క్వాట్ అదర్ సైడ్. రైట్. బాడీని బెండ్ చేయండి. బాడీని బెండ్ చేయండి. రైట్. లాస్ట్ 10 seconds. స్క్వాడ్ అండ్ బాడీని బెండ్ చేయండి. 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 రిలాక్స్. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి పుష్ ద వాల్. పుష్ ద వాల్ చేసేటప్పుడు కూడా చాలా ప్రెషర్తో పుష్ చేయండి అండ్ బ్యాక్. పుష్ అండ్ బ్యాక్. పుష్ అండ్ బ్యాక్ చేసేటప్పుడు ప్రెషర్ అప్లై చేసేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. రైట్. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Breathe out, breathe in. Breathe out, breathe in. Breathe out, breathe in. Keep on doing for 40 seconds. Breathe out, breathe in. Breathe out, breathe in. 12 13 14 15. Few more seconds. 3 2 1. Relax. Good. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్. రైట్. జాగ్ ఇలా చేయాలి. కావాలంటే మీరు ఇంకొంచెం హై చేసుకోవచ్చు. రైట్. అందరు పొజిషన్స్ తీసుకోండి. సింగిల్ స్పాట్లో చేయాలి. 2 1 స్టార్ట్. జాగ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. ఇంకొంచెం పేస్.
థర్డ్ వీక్ లాస్ట్ డేలో ఉన్నాం. ఇంకొంచెం పేస్. గుడ్. ఫ్యూ మోర్ సెకండ్స్. కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ డూయింగ్. సింగిల్ పొజిషన్ ఉండి చేయడానికి ట్రై చేయండి. Last 5 more seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు అప్పర్ బాడీ ఇలా ముందుకు బెండ్ చేయాలి. బెండ్ చేసేటప్పుడు నీ స్లైడ్ బెండ్ ఉంచండి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి, అండ్ గో డౌన్ అండ్ అప్. రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. స్టార్ట్. Up. 1, 2. Push back and down. 3, 4. చేతులు అలానే ఉంచండి, పైకి పుల్ చేయకండి, ఇలానే స్ట్రైట్ ఉంచండి. బెండ్ డౌన్ అప్. స్ట్రైట్ అలానే ఉంచండి, ఏ మూమెంట్ రానేయకండి. రైట్. నీస్ ముందుకు పోనీయకండి, వెనకాల పోయి బ్యాక్ పుష్ చేసి డౌన్ చేయండి. రైట్. Few more seconds. Keep on doing. Last 5 seconds. Bend and up. Bend and up. Bend and up. Relax. So 20 seconds break andi. Next వచ్చేసి forward and backward jumps. 2 back jumps and 1 forward jump. 2 back jumps చేసేటప్పుడు స్మాల్ చేయండి, ఫార్వర్డ్ జంప్ చేసేటప్పుడు లాంగ్ చేయండి. రైట్. 5 more seconds తో స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్స్ తీసుకోండి. 3, 2, 1. స్టార్ట్. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. జంప్ చేసేటప్పుడు లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి. రైట్. లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి, జంప్ చేయండి. One, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Last 3 seconds. Relax. సో చూసారండి, మా సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 minute బ్రేక్ తీసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రెస్ట్ సరిపోతే 2 minutes తీసుకోండి. రైట్. చూస్తూనే ఉండండి. ఫుల్ హై ఇంటెన్సిటీ అయినట్టుంది ఈరోజు. జంప్ చేసేటప్పుడు సింక్లో ఉండడానికి ట్రై చేయండి. రైట్. సింగిల్ పొజిషన్ మెయింటైన్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి. వాటర్ కావాలంటే వాటర్ తాగండి, స్ట్రెచ్ చేసుకోండి. ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. రైట్. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ సైడ్ బెండ్స్. స్క్వాట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి, లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. 3, 2, 1. స్టార్ట్. స్క్వాట్ అండ్ సైడ్ బెండ్. రైట్. స్క్వాట్ అండ్ సైడ్ బెండ్. లెగ్ మధ్య గ్యాప్ పెంచండి కొంచెం. రైట్. స్క్వాట్ అండ్ సైడ్ బెండ్. స్క్వాడ్ అండ్ సైడ్ బెండ్. ఫుల్గా బెండ్ చేయండి, కంప్లీట్ బాడీ కూడా బెండ్ చేయండి. స్క్వాడ్ అండ్ సైడ్ బెండ్. కంప్లీట్ పైకి రండి, డౌన్ అప్. ఇప్పుడు బెండ్, అప్పర్ బాడీ కూడా బెండ్ చేయండి. స్క్వాడ్ అండ్ సైడ్ బెండ్. రైట్. స్క్వాడ్ అండ్ సైడ్ బెండ్. ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 5 seconds. 3, 2, 1. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి పుష్ వాల్ అండి. పుష్ వాల్ చేసేటప్పుడు ఇలా ప్రెషర్ అప్లై చేయండి. ప్రెషర్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. ఓకే. 5 more seconds స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్ తీసుకోండి, చెస్ట్ పక్కన చేతులు పెట్టుకోండి. 1. స్టార్ట్. పుష్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Keep on doing few more seconds. Breathe out, breathe in. Straight push. Breathe out,
breathe in, breathe out, breathe in. Last 10 more seconds. Last 5 seconds. 3, 2, 1, relax. సో నెక్స్ట్ వచ్చేసి జాగ్ అండి. జాగ్ చేసేటప్పుడు సింగిల్ పేస్ నుండి చేయడానికి ట్రై చేయండి. మీ పేస్ అనేది ఇంక్రీజ్ చేయండి, ఇంటెన్సిటీ లెవెల్స్ పెంచుకోండి. రైట్, లాస్ట్ సెట్ ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. జాగ్. థర్డ్ వీక్లో లాస్ట్ డే అండి అండ్ లాస్ట్ సెట్. మ్యాక్సిమం పేస్తో చేయండి, మ్యాక్సిమం పేస్తో చేయండి. గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. నైస్. మనం చేసేటప్పుడు గుడ్, నైస్, పర్ఫెక్ట్గా చేస్తున్నానండి. సింగిల్ పేజ్లో చేయండి. రైట్, బెటర్. అలానే చేస్తుండండి. 10 more seconds. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. గుడ్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మెయిన్గా బ్యాక్ అనేది స్ట్రైట్ ఉండాలండి. రైట్, కిందికి పోయినాక బ్యాక్ స్ట్రైట్ ఉందో లేదా చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. పైకి పుల్ చేసేటప్పుడు కూడా చెస్ట్ అప్పే ఉండాలి. రైట్, ఇలా. రైట్, అప్ వచ్చినాక బాడీ ఇంకా ఎక్కువ స్ట్రెచ్ చేయకండి. రైట్, లెట్ us స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ముందుకు బెండ్ అవుట్, అప్. ముందుకు బెండ్ అయ్యి అప్. రైట్, నీస్ మీద ప్రెషర్ పెట్టకండి. 3, 2, 1 రిలాక్స్. సో ఈరోజు లాస్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫార్వర్డ్ జంప్స్ అండి. 2 స్మాల్ జంప్స్ అండ్ 1 ఫార్వర్డ్ బ్యాక్ లాంగ్ జంప్. రైట్, సో ఈరోజు మన లాస్ట్ వర్కౌట్ అండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరు కొంచెం ముందుకు వచ్చేసేయండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3. 1, 2, 3. లెగ్స్ మీద కొంచెం గ్యాప్ పెట్టుకోండి. గుడ్. బ్యాక్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, బ్యాక్, ఫార్వర్డ్, బ్యాక్, బ్యాక్, ఫార్వర్డ్. లెగ్స్ మధ్య కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసుకోండి. రైట్, మీరు కొంచెం తగ్గించండి, మీరు కొంచెం పెంచండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ పెంచండి. రైట్, లాస్ట్ 10 seconds. 3, 2, 1 రిలాక్స్. సో చూసారండి, మన సెట్ 3 కూడా కంప్లీట్ అయింది. ఇలా మన డే 20 అనేది ఎండ్ అవుతుందండి. చూస్తూనే ఉన్నారు కదా మా వాళ్ళని, ఎంత హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉందో ఈరోజు. సో ఇలానే ఉంటుందండి డే బై డే. సో ఇది హై ఇంటెన్సిటీ, ఈ బ్రీతింగ్, ఈ పెయిన్స్ అనేది చాలా క్యాజువల్ అండి. సో దేని గురించి కూడా వరి కాకండి. అలా అయిందంటే మీకు మీరు కరెక్ట్గా చేస్తున్నాండి. ఓకేనా అండి? సో రేపు మనకి వచ్చేసి రెస్ట్ డే అండి. సో కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి. ఓకేనా అండి? మీకు ఏమైనా వర్కౌట్ అలా చేసుకోవాలనిపిస్తే స్లైట్గా ఒక ఫ్యూ మినిట్స్ అట్లా బయటకు ఒక హాఫ్ అన్ అవర్లో వాకింగ్ వెళ్ళరండి అండ్ వచ్చేసి కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. అండ్ ఎల్లుండి మార్నింగ్ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం.